వేసిలని నిన్న సాక్షి మీడియాలో వస్తే దాన్ని మహిళలందరూ నిరసన తెలియజేస్తుంటే దాన్ని తప్పని చెప్పాల్సింది పోయి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మహిళలందరూ రాక్షసులు శంకర్ జాతి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? నేనైతే పూర్తిగా ఖండిస్తున్నానండి. అలా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడడం ఆయనకు సమంజసం కాదు. ఎవరినైతే మహిళల్ని, అమరావతి మహిళలే కాదు అందరు మహిళల్ని అన్నట్టే, ఒక మహిళని ఇద్దరు మహిళలు అన్నట్టు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ కూడా ఉంటారు. ఒకసారి అవి కూడా అది కూడా ఆలోచించుకొని అంటే చాలా బాగుండేది. ఒకవేళ ఆ విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు. కాబట్టి మేమందరం అమరావతి మహిళలు అందరం కూడా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. అంటే ఆయన వైసీపీలో ఒక అధిక పెద్ద పోస్ట్ లో ఉండి ఇలా మహిళలు ఆయన ఒక పెద్ద పోస్ట్ లో ఉండి ఆ విజ్ఞత కూడా మర్చిపోయి మహిళలు మాట్లాడుతున్నారంటే ఇంకా ఆయన ఎంత నీచానికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి ఉంటే కనుక ఆయన మహిళల్ని ఇలా కించపరిచే వాళ్ళు కాదు. అంటే ఇప్పుడు మహిళలకు రక్షణ లేదంట కదా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అది ఇదని మాట్లాడతారు వైసీపీలో. మహిళలకి రక్షణ అప్పుడు ఉన్న గవర్నమెంట్ లో ఉందో, లాస్ట్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఉందో, గత సీఎం గారు ఏ మాత్రం మహిళలకు రక్షణ కల్పించారో ఒక్కసారి బయటకు వచ్చి సందులో మహిళలతో మాట్లాడితే అర్థమైందండి. వాళ్ళు మాట్లాడితే అవ్వదు. ఒకవేళ మహిళలకు ఆ మాత్రం రక్షణ కల్పించి ఉంటే ఈ రోజు మహిళలు ఇంతమంది ఆ ఒక్క మాట కోసం తండాలుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది సాక్షి మీడియాలో వచ్చిన దాన్ని మహిళలందరూ నిరసన తెలియజేస్తే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ మహిళల్ని రాక్షసులని శంకర్ జాతి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఆడు శంకర్ జాతి కాబట్టి శంకర్ జాతి బుద్ధులు వచ్చేయండి. శంకర్ జాతికి పుట్టి ఉంటాడు. లేకపోతే ఆడవాళ్ళు అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణాదేవిగా ఒక అమ్మవారుగా చూస్తారు. ఆ జాతికి చెందలేదు, రాక్షస జాతికి చెందాడు. కాబట్టి వాళ్ళ ఇంట్లోని శంకర్ జాతి వాళ్ళు ఉన్నారేమో మరి, అందుకని అలా మాట్లాడుతున్నాడు. సిగ్గు సార్ ఉండాలి. స్వచ్ఛందంగా అమరావతిలో లేడీస్ అందరూ బయటకు వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడితే నువ్వు శంకర్ జాతి రాక్షస జాతి అంటావా? నీదే జాతి. 5 సంవత్సరాల రాక్షస పాలన సాగింది, సైకో పాలన సాగింది కాబట్టి సైకో బుద్ధులు వచ్చి సైకో మాటలు మాట్లాడుతున్నావు. నీ జన్మకు సిగ్గు అనేది ఉందా? నువ్వు మనిషివేనా? మనిషి జన్మకు పుట్టావా? నీ తల్లి చెల్లి కూతురు అందరూ ఆడవాళ్లే కదా. నువ్వు ఏ లెక్కన మాట్లాడుతున్నావు? నీకు కంచంలో అన్నం పెట్టేది కూడా ఆడదే లేకపోతే నువ్వు బతకలేవు. అలాంటిది మమ్మల్ని పట్టుకొని ఆడవాళ్ళని రాక్షసుడు అంటావు, నీ ఇష్టానికి మాట్లాడతావు. నిన్ను నడి రోడ్డు మీద గుడ్డలిప్పి కొట్టినా కూడా తప్పు లేదు. ఆడవాళ్ళు అన్నందుకు ఆడవాళ్ళు మధ్యకొచ్చి మాట్లాడు, అప్పుడు సమాధానం చెప్తావు. మేడం గారు, అమరావతిని వేశ్యలు అని ఒక సాక్షి రిపోర్టర్ డిబేట్ లో అన్నారు. దీని మీద అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అని? అమరావతి అనే పేరులోనే ఉన్నదండి. కానీ జగన్ బాబు గారు మరి ప్యారిస్ లో చదివాడో ఎక్కడ చదివాడో, పోనీ స్పెల్లింగ్ మిస్టేక్ కాకపోతే కనీసం అట్లీస్ట్ మాలాడోళ్ళని అడిగినా స్పెల్లింగ్ చెబుతాం కదా. అది వేశ్య అనేది డిబేటింగ్. పోనీ అడిగి ఇంగ్లీష్లో చెప్పాలంటే అతను తెలుగు రాదు అని వేశ్యలు అన్నారు. సాక్షి టీవీలోని సాక్ష్యంగా మేము చెబుతున్నాము. సాక్షి టీవీ వేశ్య అంటే డిబేచారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మ చెల్లి అందరూ ఉన్నారు కదా. ఇంట్లో ఏమి లేకుండా ఏం ట్రాన్స్జెండర్ ఫ్యామిలీ ఏం కాదు కదా. అది కూడా మహిళలు ఉన్న ఇల్లే కదా. సో అలాంటి వేషాలని ఎందుకు? ఇప్పుడు నేను ఉంటానండి, మా అమ్మాయిది దాన్ని అని చెప్పుదే కదా అంటది. అలాగే నువ్వు పెద్ద మా భారతిరెడ్డి గారు నడుపుతున్నారు సాక్షి టీవీని. ఆవిడ ప్రమేయం లేకుండా అన్నారనేది అది ఎంతవరకు నిజమా? అది జోకులాగా ఉంది మాకు. కానీ అతను నిజంగా వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్ చేయించబట్టే వీళ్ళు చిన్నవాళ్ళు ఇలా చేస్తారు. రోజా గారు అనేవారు కదా, ఎంతండి వీళ్ళు చిన్న ప్రాణాలు, అలాగే వీళ్ళు ఎంతండి సాక్షి టీవీలో చిన్న ప్రాణాలు. వెనకాల బ్యాక్గ్రౌండ్ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే ఈ చిన్న ప్రాణాలు వాళ్ళు వాగాయి. అందుకే వాళ్ళు వాగుడు బట్టే మేము కూడా వాగుడికి ప్రతి మహిళ ముందుకొచ్చి చేయబట్టి ఈరోజు ఒకరిని అరెస్ట్ చేశారు. ఇంకా ఉన్నారు మూకమ్ముడుగా అలీబాబు 45 దొంగల్లాగా మొత్తం దొంగలందరూ వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఆగస్టు 15న బస్ ఫ్రీ పెట్టారు. తర్వాత పిల్లలకి తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానండి. ఇది ఎట్లా ఉంటుంది? ఏమండి ఒక్క మాట అండి, ఇప్పుడు బ్యాంకులోనే అప్పు తీసుకుంటాం. ఆ అప్పు తీర్చి ఇంకో అప్పు ఇస్తారు. వీడేం చేశాడు? సారీ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, మాజీ సీఎం మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇతను ఏం చేశారు? మొత్తం అంతా క్లీన్ అండ్ గ్రీన్ లాగా శుభ్రంగా ఊడ్చేశారు. మొత్తం మన నిధులన్నీ
ధ్వంసం చేసి బెంగళూరులో ప్యాలెస్లో ఎక్కడెక్కడో కట్టించుకొని బెనామీలో పేర్లో పెట్టేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి పుంజుకోవాలండి. ఇప్పుడు పుంజుకునే తర్వాత మాటలు ఇంకా సంవత్సరం అయిందండి మా ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు బాకీ ఉంది. అతను వచ్చి పెన్షన్ 2050 సంవత్సరం చేశాడు. మేము అలా కాదు కదా, ఇస్తామన్నప్పుడు ఇస్తాం, కొంచెం టైం పడుతుంది. ఆ ఫైనాన్స్గా మనం పుంజుకొని అతను ఎన్ని వేస్ట్ చేశారు, అతను ఎకనామిక్గా అతను గెయిన్ అయ్యాడు, ప్రజలకి నిధులు లేకుండా చేస్తారు. అందువల్ల టైం పడుతుంది, కానీ పక్కగా ఇస్తారు. మేడం గారు, ఈరోజు అమరావతి చూసినట్లయితే ఒక సాక్షి రిపోర్టర్ అమరావతి వేశ్య అమరావతి అని అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఈరోజు సృష్టికి మూలం ఆడదే అని అంటారు. అటువంటి ఆడదాన్ని కూడా ఇలా కూడా మాట్లాడొచ్చు అనే సంగతి ఫస్ట్ టైం వినడం. అది కూడా జర్నలిస్టు వృత్తిలో ఉన్న వాళ్ళు ఎంతో సమాజానికి సేవ చేస్తూ సమాజంలో జరుగుతున్న వాటిని చూపించాలి. కానీ ఒక మహిళనే వేశ్య అని చూపిస్తూ అది కూడా రాజధానితో పోల్చారంటే వాళ్ళు ఒకసారి ఆడవాళ్ళకి పుట్టారా లేదా, వాళ్ళు పుట్టుకనే అవమానించుకొని మాట్లాడారా, వాళ్ళ తల్లి ఆడదో కాదో అనే అనుమానంతో మాట్లాడారేమో నాకైతే అర్థం కాక ఈరోజు మేమే అయోమయంలో డైలమాలో పడిపోయా. అంటే యావత్ మహిళ వేశ్య, లేకపోతే నీ తల్లా, నీ చెల్లా, నీ భార్య, అది నువ్వు నిర్ణయించుకో, నువ్వు మాట్లాడలేదు. కానీ అందరూ వేశ్యలే అని చెప్పి అది అమరావతి ప్రాంతం చుట్టూ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు వేశ్యలని అన్నారంటే నువ్వు మాట్లాడినటువంటి ఛానల్ యాజమాని భారతీరెడ్డి ఆవిడ ఏమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి వేశ్యలో అనిపించారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఛానల్ ఎవరిదండి? ఏబిఎన్ వాళ్ళదా, లేకపోతే ఈటీవీ వాళ్ళదా, లేకపోతే TV5 వాళ్ళదా అండి? ఛానల్ సొంత ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడారంటే సొంత వ్యక్తి ఇస్తేనే మాట్లాడతాం మనం. ఇప్పుడు నా ఇంట్లో నేను చేస్తే నాదవుతుంది, నీ ఇంటికి వచ్చేస్తే నీదవుతుంది. కాబట్టి నీ ఇంట్లోనే, నీ మీడియాలోనే, నీ ఛానల్లోనే మాట్లాడావు. వేశ్యలు అమరావతి రాజధాని పోల్చావనంటే అది నీ ఛానల్, నీ మీడియా. కాబట్టి స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుంటారు, భారతీరెడ్డి గారు యాక్షన్ డైరెక్షన్ అని చెప్పి క్లాప్ కొట్టుంటారు. అందుకే వాళ్ళు ఇష్టాసారం వచ్చినట్టు మాట్లాడుంటారు. చంద్రబాబు నాయుడు గారు చూసినట్టయితే మహిళలకి తల్లికి వందనం అనేది ఈ 12వ తారీఖున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. ఇది ఎట్లాగా ఉపయోగం వస్తుంది? ఈ రోజు కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఒక తల్లికి ఒక 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా కూడా అంతమందికి కూడా ఇస్తున్నారంటే వాళ్ళకి నిజంగా ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎక్కువ అయినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు. గవర్నమెంట్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారంటే అది వాళ్ళ ఫీజుల్లోని ఇప్పుడున్న కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది చాలా శుభపరిమాణం. అంటే పిల్లలు చదివించుకోవచ్చు, కూలి పనులకు పంపించకుండా అనేది ఒక సంకేతం పంపుతున్నారు. ఇంతకు ముందు 2 ఉన్నా 2కి ఇస్తారు, 3 ఉన్నా 3కి ఇస్తారని చెప్పి అరకొరక ఒక్కొక్కరికే ఇచ్చి 15,000 అని చెప్పి కూడా బాత్రూమ్కి 1,000 రూపాయలు, క్లీనర్కి 500 అని చెప్పి 13,000 చేతిలో పెట్టిన రోజుల కన్నా ఫుల్ గా ఇలాంటివి ఏమీ కాకుండా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న ఘనత టీడీపీకి దక్కుతుంది, మా నారా లోకేష్ గారికి దక్కుతుంది. సజ్జల రామకృష్ణ గారు నిన్న మీడియాలో మాట్లాడింది తప్పు. ఒక మహిళల గురించి మీరు మాట్లాడేది తప్పు. మీ ఇంట్లో మహిళ తల్లి మీ అమ్మది, మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు. మన మహిళల గురించి మీరు మాట్లాడేది చాలా తప్పు. మహిళల్లో నిరసన తెలియజేసిన మహిళలు సంకర జాతీయులు అది తప్పు చేస్తే నుంచోబెట్టాము. అది తప్ప ఆడవాళ్ళు అందరూ ఒక ఆడవాళ్ళకి కష్టం ఉంటే అందరు నలుగురు అయిపోతాం. కష్టం ఎందుకు వచ్చిందో నలుగురు కలుపుకుంటాం. మీరేంటి మగవాళ్ళు ఏంటారు, మీరు రారు కదా. లేడీస్ ఉంటే ఒక్కదానికి ఏమన్నా అంటే నలుగురు కలుస్తాం మేము. ఆ మహిళ తప్ప మేము అంత మహిళకి అందరికి వెళ్ళి కష్ట సుఖంలో తోడొస్తున్నామని మహిళలకి ఇప్పుడు గొడవల. ఒక ఇంట్లో ఒక ఆడదాని ఉందంటే మా ఇంట్లో ఆడదాని ఉంది, ఒక ఆడదానికి ముందు చెప్పకూడదని ఆ క్రమశిక్షణ ఆయనకు లేదు. అసలు ఆ క్రమశిక్షణ ఉంటే ఒక ఆడదాని గురించి తప్పు మాట్లాడాడు అని బహిరంగ క్షమాపణ చెప్పాం కదా మేము, కావాలని మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు అది అని మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆయనకు వదిలేసామంటే ఇంకా ఎన్నో మాట్లాడతాం. ఈ మాటకి మేము వదలము. ఏ మీడియాలో ఎలా తప్పు మాట్లాడారో అదే మీడియాలో మేమందరూ ఆయన మాకందరికి మహిళలకి సమాధానం చెప్పాలి. ఆయనకు ముందు అరెస్ట్ చేయాలండి. మా మహిళలది ఆయనకి అరెస్ట్ చెయ్యాలి.